హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీహాన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. స్వీట్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి? ప్రతి ఒక్కరికి ఇష్టం. అందులో సేమియా పాయసం అంటే అందరికీ ఇష్టమే. ఒక గ్లాస్ సేమియా తీసుకోవాలి. ఒక గ్లాస్ సేమియాకి అదే గ్లాస్తోనే సగానికంటే ఇంకొంచెం ఎక్కువ పంచదారని తీసుకోవాలి. పంచదారని ఇలా కొలిచి తీసుకోవడం వల్ల షుగర్ అనేది తక్కువ రాకుండా కరెక్ట్గా సరిపోతుంది. అందుకే కొలిచి తీసుకున్నాను సేమియాని మరియు పంచదారని రెండును. తర్వాత ఒక బాండిల్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇదే నెయ్యిలోకి సేమియాని యాడ్ చేసుకోవాలి. సేమియాని వేయించేటప్పుడు మరీ ఎక్కువ హీట్లో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకోవాలి, లేదా లోలో అయినా పెట్టుకోవాలి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా హీట్ చేసుకోవాలి. సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ఈ సేమియాని వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే బాండిల్లోకి మరి కొంచెం నెయ్యిని లేదా నూనెని తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇందులోకి జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ బాగా వేపుకొని పక్కకు తీసుకుందాము. మళ్ళీ ఇందులోకే కొబ్బరి తురుము పట్టుకొని ముందే పెట్టుకోవాలి. తురుము పట్టుకున్న తర్వాత అది కూడా యాడ్ చేసుకుని తర్వాత సేమియాకి సరిపడా వాటర్ని తీసుకుందాము. నేను 1 గ్లాస్ సేమియా తీసుకున్నా కాబట్టి 2 గ్లాసుల వాటర్, అంటే 2 గ్లాసుల కంటే కొన్ని తక్కువే తీసుకోవాలి వాటర్ని. పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ గ్లాస్ వాటర్ ఫుల్గా తీసుకొని సెకండ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని కొన్ని తీసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యేదాకా ఉంచుకోవాలి. బాగా బాయిల్ అయిన వాటర్లోకి సేమియాని యాడ్ చేసుకుందాం. సేమియా అనేది కొంచెం ఉడికిన తర్వాతనే పంచదార యాడ్ చేసుకోవాలి. సేమియా అనేది మెత్తగా ఉడికితే బాగుండదు, కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది సేమియా తినడానికి. ఇక్కడ ఇంకా పంచదారని యాడ్ చేస్తున్నాను. ఇందాక కొలుచుకున్నాం కదా గ్లాస్తో, ఆ పంచదారని యాడ్ చేసుకున్నాను. పంచదార యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఉండనిచ్చి ఇంకా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మరియు కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి సేమియా పాయసం రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.